మా కార్యకర్తలు హాస్పిటల్లో పడుతురు, మా కార్యకర్తలకు ఇబ్బందులు అవుతున్నాయి. మొన్న బీఆర్ఎస్ పార్టీలో బీజేపీ పార్టీలో ఏలినోడు మళ్ళీ జైన్ అయ్యి మా కార్యకర్తలను దొక్కి కేసుల పాలు చేస్తున్నారు రాష్ట్రంలో. ఎందుకు జీవన్ రెడ్డి సార్ శిష్యుని చంపలేదా? ఎవరు చంపిరో తెలియదా మనకు? బీఆర్ఎస్ నుండి ఇళ్ళకి వచ్చిన సంజయ్ శిష్యుడే కదా. ఇవాళ ఎక్కడున్న వరంగల్లో ఉన్న మైపాదులున్న అక్కడ పోతే ఇల్లందున్న వైరా ఉన్న సత్తుపల్లి ఉన్న ముదుగొండ ఉన్న ఖమ్మం ఉన్న ఇక్కడ మంచిరాలున్న గోదరికాయనున్న పెద్దపల్లి గద్వాలున్న కోదాడున్న మిర్యాలగూడున్న నల్గొండున్న మునుగోడున్న నగరకల్లున్న భువనగిరి ఉన్న కార్యకర్తలంతా తెలంగాణ 119 అసెంబ్లీలలో ఉన్నటువంటి నా కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కలిసి భుజాలు కాయలు కాసేటట్టుగా గుండెల షుగర్లు బీపీలు తెచ్చుకొని ఇవాళ బాధలు ఉంటుంటే 100% అన్నా ఇవాళ జైళ్ల పాలు. ఆ ప్రభుత్వంలో 10 ఏళ్ళు మేము కేసుల పాలై మళ్ళీ వాళ్ళతోనే మేము అంచబడితే పోలీసు అధికారులు వాళ్ళ చేతుల్లోనే ఉంటే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకోలేక బాధపడుతున్నారు క్రాంత.